ఎంన్యూస్ కి స్వాగతం. తమ ఆటో డ్రైవర్లు నలుగురిలో ఒకరికి 10,000 చొప్పున వాహన మిత్ర ఇచ్చిన ఏపీ సీఎం జగన్ ఇచ్చి తమ ఆటో డ్రైవర్ల వద్ద 3,000 ఉండే ఇన్సూరెన్స్ ను 9,000 చేయడమే కాకుండా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా డీజిల్ ధరలు పెంచేసి తమపై బ్రేక్ ఇన్స్పెక్టర్ తో కేసులు పెట్టించి వేలాది రూపాయల పెనాల్టీలు వసూలు చేయడం ద్వారా తమను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఏపీ సీఎం వైఖరిని ఎండగట్టిన మండపేట ఆటో డ్రైవర్లు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేయడం వల్ల తాము నష్టపోతామని, అలా తాము నష్టపోకుండా ఆదుకోవాలని మండపేట విజయ ఫంక్షన్ హాల్లో జరిగిన మండపేట నియోజకవర్గ స్థాయి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు దృష్టికి తీసుకొచ్చారు. మండపేట నియోజకవర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ఎంఆర్పీఎస్ నేత ధూళి జయరాజ్, బీజేపీ నేత కోన సత్యనారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు దృష్టికి ఆటో ఓనర్లు, డ్రైవర్లు తీసుకొచ్చిన పలు సమస్యలపై మాట్లాడుతూ త్వరలో ఏర్పడబోయే తమ ఉమ్మడి ప్రభుత్వం ద్వారా ఆటో డ్రైవర్లకు అన్ని విధాలా మేలు జరిగేలా చేస్తామన్నారు. ఆటో డ్రైవర్లతో ఆందోళన చెందవద్దన్నారు. లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కు 10,000 వాహన మిత్ర పథకం ద్వారా అందిస్తామన్నారు. అలాగే పట్టణ మరియు మండలాల్లో కమ్యూనిటీ హాల్ భవనాలు నిర్మాణాలకు కృషి చేస్తామన్నారు. అలాగే ఆటో డ్రైవర్లకు జరగరాని ఏదైనా ప్రమాదం జరిగితే చంద్రన్న బీమా ద్వారా 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుందన్నారు. ఆటో డ్రైవర్లు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో తాము పడుతున్న ఇబ్బందులు, అలాగే తమకు జరుగుతున్న నష్టాన్ని గమనించుకుంటే ఎవరిది మంచి పాలన అర్థమవుతుంది. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చేస్తుంది. ఆరోగ్యం సంబంధించి ఆవేళ మట్టి వచ్చ కింద ముందు 5,000 ఇచ్చేవారు, తర్వాత ప్రమాదం అయితే 2 లక్షల దాకా ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు 10 లక్షల వరకు. ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎదురైతే ఎమ్మెల్యేకి శిరోముండనం చేస్తా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. శిరోమండలకి నాకు సంబంధం లేనటువంటి విషయంలో కేసు వచ్చింది. వచ్చి చూసుకోండి. శిరోమండం వాళ్ళని శిరోమండం చేయలేదు. శిరోమండం చేయలేనటువంటి పని వచ్చిన నీకు మాత్రమే జరుగుతుంది. శిరోమండం చేస్తే మొట్టమొదటి నాకు చేస్తాడు ఆయన డైలాగులు. అందుకని పూర్తి కల్పించడం మన వాళ్ళు భోజనం అని చెప్పి కంగారు కల్పించాలని చెప్పి మా ముందు మాట్లాడిన మిత్రులందరూ కూడా దానికి సంబంధించి ఏ రూపంలో మన దగ్గర నుంచి తీసుకెళ్తున్నాడో మీకు అర్థమైంది. ఇతర రాష్ట్రాల్లో ఉండే డీజిల్ పెట్రోల్ ధరల కన్నా అధికారంలోకి రాగానే మన రాష్ట్రంలో డీజిల్ ధర తగ్గిస్తానన్న మాట జగన్ ఇచ్చింది మాట తప్పాడని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అంటున్నాను. ఎక్కడైనా నెరవేర్చాడు అది? అధికారంలో రాగానే పక్క రాష్ట్రంలో ఉన్న డీజిల్ ధరల కన్నా తక్కువ ధరగా డీజిల్ ఇద్దామని చెప్పాను ఎక్కడ మాట ఎక్కడా లేదని చెప్పి ఖచ్చితంగా మీరు చూశారు. దాదాపు మండపేట నుంచి ద్వారపూడి వెళ్ళే రోడ్డు 3.5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నా ఆటో సోదరులు అని చెప్పి మీ ఇబ్బందులు కూడా గమనించి దాదాపు ఆ రోడ్లో 8 మంది యాక్సిడెంట్కి చనిపోయి 100 మందికి కాళ్ళు చేతులు విరిగిపోతున్న సమయంలో ఈ బాధల్ని కష్టాలన్నీ స్వయంగా చూసిన మన అభ్యర్థి వేగుల జోగేశ్వరరావు గారు ఆ రోడ్డు వేయాలని చెప్పి రోడ్డు మీద పోరాటానికి ముందు పట్టే ఆయన్ని దుర్మార్గులు ఈ ప్రభుత్వం అరెస్టు చేసి కే గంగవరం పోలీస్ స్టేషన్లో పెట్టింది. అదేవిధంగా మన లీలాకృష్ణ గారు కూడా ప్రయత్నం చేసింది. అదేవిధంగా మన బీజేపీ నాయకులు కూడా పోషిస్తూ ఎప్పటికప్పుడు ఆ బ్యానర్ తోటి మరి ఆ రోడ్ని కంప్లీట్ చేయాలని చెప్పి ముందుకు వచ్చినా కానీ ఈ దున్నపోతు మీద వర్షం కురిసినటువంటి ప్రభుత్వం ముందుకు రాలేదని చెప్పి వెంటనే అప్పుడు ఎంఆర్పిఎస్ ఇది గమనించిన ఎంఆర్పిఎస్ వెంటనే ఒక జేఏసీని ఏర్పాటు చేసి ఒక బలమైన జేఏసీని ఏర్పాటు చేసి మరి మొత్తం ఎక్కడికక్కడే తాపేశ్వరం పంచాయతీలోని అలాగే మనం ఇప్పనపాడు పంచాయతీల్లోని కూడా ఒక జేఏసీని ఏర్పాటు చేసి అక్కడ ఆ రామచంద్రపురం నియోజకవర్గంలో తోట తిమ్మతి గారు ఎవరైనా ఉరుకులు పరుగులు పెట్టించారో తెలియదు కానీ జేఏసీ మాత్రం ఆయన ఉరుకులు పరుగులు పెట్టించి 28వ తారీఖు డెడ్ లైన్ ఇస్తే 25వ తారీఖుని ఆయన రోడ్డు మీదకి వచ్చి ఆయన విలేకరుల సమావేశం పెట్టి నేను రోడ్డు పూర్తి చేస్తాను బాబు అని చెప్పి చెప్పించిన చరిత్ర జేఏసీకి ఉందని చెప్పి సందర్భంగా నేను